అందరికీ నమస్కారం. నేను మీ దేవి. 'మిస్టర్ యారోగెంట్' 69వ భాగం. రచయిత వనజ గారు. భావన 'హూ ఈజ్ దిస్ గర్ల్' అని వయ్యారంగా అడిగింది సత్య. నాతో పాటొచ్చింది ఒక చిక్కులాడి అనుకుంటే, దానికి తోడైంది ఇప్పుడు ఇంకోటొచ్చింది. ఇద్దరికిద్దరు బానే దొరికారనుకున్నాడు ప్రమోద్. అప్పుడే శ్యామల శాస్త్రి గారు బయటకొచ్చేశారు. కొడుకుని చూసి, ఇంత పొద్దున్నే ఆ ఇంటి ముందు ఏం చేస్తున్నాడు వీడు అనుకున్న శర్మ గారు గుడికి పోవాల్సిన అతను లెఫ్ట్ టర్న్ మార్చుకొని, రైట్ టర్న్ తీసుకొని శాస్త్రి గారి ఇంటి ముందుకి వచ్చారు. శర్మగారు తమ వైపే రావడంతో ప్రమోద్‌కి కొంచెంలో కొంచెం ప్యాంట్ తడవడమే తర్వాయి అన్నట్టుగా ఉంది ఈ పరిస్థితి. శాస్త్రి గారు మాత్రం మేనల్లుడు ఎలాగో వచ్చాడు అనుకుంటూ "లోపలికి రా బాబు" అని అంటుంటే మధ్యలో అడ్డుకున్న శ్యామల "ఏంటండి మీరు? ఆ అబ్బాయిని గుర్తుపట్టారా? మన ప్రమోద్‌కి స్నేహితుడు. ఆ ఇంట్లోకి వెళ్ళకుండా ఇద్దరు ఆడపిల్లలు ఉన్న ఈ ఇంటికి రమ్మంటున్నారేంటి? ఇదేమైనా కరెక్టా?" అని అడగడంతో మధ్యలో దీనికి నిజం తెలియదు కదా అనుకున్న శాస్త్రి గారు ఆవిడకేదో నచ్చచెప్పే లోపే "శాస్త్రి నువ్వేం చేయాలనుకుంటున్నావు? ఈ అబ్బాయిని ఇక్కడికి పిలిపించింది ఎవరు? ఇతను ఎవరో నీకు తెలుసా?" అని అడగటంతో శాస్త్రి గారికంటే ముందే శ్యామల నోరు విప్పి "అదేంటన్నయ్య మన ప్రమోద్ స్నేహితుడు పట్టుకొని నువ్వే ఎవరో తెలుసా అని అడుగుతున్నావేంటి?" అని అనడంతో అప్పటికే ఇంటి ముందు 5, 6 మంది జనం ఉండేసరికి పక్కింటోళ్ళు తొంగి చూస్తూ ఉంటే వాళ్ళందరి వైపు కోపంగా ఒక చూపు చూసిన శర్మగారు "శ్యామల ఇక్కడే మాట్లాడుకుందామా? లేదంటే లోపలికి రానిస్తావా?" అని అడగటంతో అన్నయ్య కంఠంలో కోపాన్ని పసిగట్టిన శ్యామల సైలెంట్‌గా లోపలికి వెళ్ళిపోతే వాళ్ళతో పాటు మహిత కూడా లోపలికి వెళ్ళింది. వెనకే కృష్ణి కోపంగా చూస్తూ శర్మగారు, సత్యకి మాత్రం వాళ్ళందరూ తమని అలా చూసేసరికి యాటిట్యూడ్ ప్లస్ ఇగో అయ్యి క్రిష్ ఏంటిదంతా? మనం ఇంటికెందుకొచ్చాం? ఏదైనా గెస్ట్ హౌస్‌లో ఉందాం పద అని అడగటంతో అసలు ఈయనెందుకు నా వైపు అంత చిరాగ్గా కూడా కాదే అసహ్యంగా చూస్తున్నారు అని అంటూ ఆలోచిస్తూ అతడు అక్కడే నిలబడితే శాస్త్రి గారు మాత్రం ఇక్కడే నిలబడిపోయావేంటి బాబు? లోపలికి పద అని అంటూ చెయ్యి పట్టుకొని మెల్లగా అడుగు వేయించుకొని తీసుకువెళ్లారు. ఆయన చెయ్యి పట్టుకునేసరికి ఏదో తెలియని ఆత్మీయతా భావం కృష్ణ చుట్టుముట్టేసింది. త్రిపుర గారి టచ్‌ని ఫీలయ్యేలాగా చేసేసరికి కాదనకుండా శాస్త్రి గారు వెంటనే క్రిష్ లోపలికి వెళ్ళిపోయాడు. ఆ వెనకే సత్య పాప కూడా కమల ఆ ఇంట్లోనే ఉంది. స్మితా పాప లేచి స్నానానికి వెళ్ళింది కాబట్టి ఇక్కడ జరుగుతున్న గొడవేమీ తెలియదు. ఇప్పుడు చెప్పండి బావగారు ఎందుకు క్రిష్‌ని అంత కోపంగా చూస్తున్నారని శాస్త్రి గారే అడిగేసరికి మీకు వీడి గురించి పూర్తిగా తెలియజేయదు అని అంటే, పూర్తిగా తెలీదమ్మా. కానీ నాకు తెలియంది మీకితని గురించి ఏం తెలుసు బావగారు? అని శాస్త్రి గారు అడిగేసరికి ఆవేశంగా నేను నీ కూతుర్ని ఇంకొకరితో చూశాను అని చెప్పాను కదా! అది ఎవరో కాదు వీడే అని చెప్పేసరికి శాస్త్రి గారి మాటకి నోట మాట రాలేదు. నన్ను ఈయన కూతురు అంటే త్రిపతిని, మహితనా? మహితతో నేనెప్పుడు ఒంటరిగా లేనే. త్రిపతితో కలిసి ఉన్నప్పుడు ఎప్పుడు చూశాడు అనుకుంటూ క్రిష్ కూడా షాకయితే అసలేంటిది విలేజ్ అన్నారు, ఎక్స్‌ప్లోరింగ్ అన్నారు, వీళ్ళేదో మాట్లాడుకుంటున్నారని విసుగ్గా ఫీలయిన సత్య పాప కనిపిస్తున్న పెరటి వైపు వెళ్ళిపోయింది. ఈ గొడవతో తనకు అసలు సంబంధమే లేనట్టుగా. బావగారు మీరనేదేంటి? త్రిపురతో క్రిష్ అంటూ శాస్త్రి గారు నమ్మలేక అడుగుతూ ఉంటే, అవును. నా కళ్ళతో నేను చూడకూడని స్థితిలో చూసింది వీళ్ళిద్దరినే. ఇతను పడుకొని ఉంటే, ఇతని మీద త్రిపద అని చెప్తూ ఉన్నారు ఆయన. అక్కడ ప్రమోద్ ఉన్న విషయం కూడా మర్చిపోయి, కోపం ఎక్కువైన మహిత ఆపండి మావయ్య గారు. మీరు చూడకూడని స్థితిలో అని అంటే, వాళ్ళిద్దరూ శారీరకంగా అని అంటూ ఆమె మాట్లాడుతుంటే స్టాప్ ఇట్ అని గట్టిగా అరిచిన క్రిష్ అసలు ఏం మాట్లాడుకుంటున్నారు నా గురించి? నేను ఎవరితో ఉన్నానో మీకెందుకు అని కోపంగా అడిగేసరికి మాకెందుకు అంటే నువ్వక్కడ ఉన్న అమ్మాయి నా ఇంటి కోడలు కాబోతోంది. ఆ ఇంటి కూతురు అని శర్మగారు కూడా అంతే నోరు చించుకునేసరికి మీరు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. మీ ఏజ్‌కి రెస్పెక్ట్ ఇస్తున్నాను కాబట్టే ఇంకా నోటితోనే సమాధానం చెప్తున్నాను. మీరు ఏ రోజు అంటున్నారో నాకు తెలియదు కానీ నేను ఆ అమ్మాయి మీరనుకుంటున్నంత అసభ్యంగా అయితే ఏ రోజు లేమని తేల్చి చెప్పేశాడు క్రిష్. మరి అంత అసభ్యకరం కాకపోతే నువ్వు, ఆ అమ్మాయి బెంగుళూరు దగ్గరలోని రిసార్ట్‌లో ఒకే రూమ్‌లో ఎందుకున్నారు? నేను చూసినప్పుడు నువ్వు పడుకొని ఉండటం, నీ మీద తను ఉండటం నా కళ్ళారా నేను చూశాను. కానీ మంచి మనసుతో దాని బుద్ధి, దాని పెద్ద బుద్ధి కంటే అనుకుని మరోసారి మా ఇంటికి, మా వంశానికి ఎలాంటి పరువు నష్టం జరగకుండా పెళ్ళికి గుట్టుగా ఒప్పుకున్నాను. అలాంటిది ఇప్పుడు నువ్వు మళ్ళీ వచ్చి జరిగిపోయిన దాన్ని గుర్తు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోలేను. మర్యాదగా ఇక్కడి నుంచి బయలుదేరని శర్మగారు అరుస్తూ ఉంటే క్రిష్‌కి తన మైకంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందా అని ఒక ఐడియా రావడంతో మీరసలు పెద్ద మనుషులేనా? ఒక అమ్మాయి, అబ్బాయి రూమ్‌లో ఉంటే ఇక అదే జరుగుతుంది అని ఫిక్స్ అయిపోతారా? కాస్తైనా మీ పెద్దరికం మీకు ఏమీ నేర్పించలేదా? అని సీరియస్‌గా క్రిష్ అడగటంతో నీకు సంజాషీలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. మర్యాదగా ఇక్కడి నుంచి బయలుదేరు అని శర్మగారు ఆవేశంగా చెప్పడంతో
తల కొట్టుకున్న మహిత ఫస్ట్ ఈ చిన్నబావను మా ఇంట్లోకి రప్పించి ఆ తర్వాత మామయ్య గారికి ఏదో ఒకటి సర్ది చెప్దామని నేననుకుంటుంటే ఇదేంటి ప్లాన్ అంతా రివర్స్ అయిపోయింది అని అనుకుంటూ ప్రమోద్ వైపే చూసేసరికి అతను ఏం సమాధానం చెప్పాలో, ఎవరికి ఏమని సర్ది చెప్పాలో తెలియని అయోమయంలో ఉన్నాడు. జరిగేదంతా చూస్తూ ఉంటే ఈ బావ మరదళ్ళకి పిచ్చి పట్టేలాగుంది. అందుకే ఎవరో ఒకరు స్టాండ్ తీసుకొని ఆ గొడవ చేయాలనుకుంటూ నాన్నగారు మీరు చెప్పేది కాస్త వినండి అని అనడంతో అప్పుడు ప్రమోద్ అక్కడే ఉన్నాడని గుర్తించిన శమ్మగారు అయ్యో అనుకుంటే ప్రమోద్ అందరి మధ్యలో నిలబడి సీరియస్‌గా అందరి వైపే చూస్తూ మీరు ఏ విషయం అయితే నా దగ్గర దాచాలనుకున్నారో అది నాకు ఎప్పుడో తెలిసిపోయిందని చెప్పేసరికి శ్యామల ఎక్కడ మేనల్లుడి పెళ్లి వద్దంటాడో అని భయపడుతూ ఉంటే శర్మగారు మాత్రం తెలిసి కూడా ఎందుకు అడగలేదని కొడుకు మొహంలోకే చూస్తున్నారు. కానీ ఇక్కడ త్రిపద, క్రిష్ ఒకరినొకరు ఇష్టపడుతున్నారో లేదా అన్నది మనకు క్లారిటీ లేదు. ఒకవేళ నాకు పెళ్లి జరిగాక వాళ్ళ మనసులో ఆల్రెడీ ప్రేమ ఉండి నేను పెళ్లి చేసుకున్న తర్వాత ఒకరిని వదిలి ఒకరు ఉండలేరని తెలిసినా ఏం లాభం లేదు. అందుకే అతడంటే క్రిష్ ఇక్కడే ఉండి వీళ్ళిద్దరు ఎదురుపడుతూ ఉంటేనే అసలు తప్పు చేశారో లేదో అని బయటపడుతుంది నాకు కూడా. వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి విషయం జరగలేదని క్లారిటీ వస్తేనే ప్రశాంతంగా ఉంటాను. నాకు త్రిపుతకు పెళ్ళైన తర్వాత మేమిద్దరం కూడా హ్యాపీగా ఉండగలం. అందుకే ఇతన్ని రప్పించాను అని ప్రమోద్ అప్పటికప్పుడు ఒక నాటకం అల్లేయడంతో శర్మగారు ప్రమోద్ వంక కోపంగా చూసి గుడికి వెళ్ళిపోయారు. శాస్త్రి గారికి మాత్రం మెల్లగా గుండెల్లో మొదలైన నొప్పి మైండ్ వరకు పాకుతుంటే సోఫాలో పడిపోయారు. వెంటనే పట్టుకున్న మహిత నాన్నగారు మీరివేం పట్టించుకోకండి. మీ కూతురు లైఫ్ ఏమీ అవ్వదు. మీకు మాటిస్తున్నాను. కొన్ని రోజులు జస్ట్ జరిగేది చూడండి అంతే చాలు అని చెప్పడంతో నిజంగా నా పెద్ద కూతురు ఏ తప్పు చేయలేదు కదమ్మా అని అడగటంతో మీరసలు విషయం మర్చిపోయినట్టున్నారు నాన్నగారు. పెద్దత్తయ్య కూడా ఎలాంటి తప్పు చేయలేదు. కేవలం తను ప్రేమించిన వాడితోనే ఎలాంటి హద్దులు దాటకుండానే అతడే సర్వస్వం అని అనుకుని వెళ్ళిపోయింది. అంతే తప్ప ఎక్కడా తను తప్పు చేయలేదు. ఈరోజు త్రిపద కూడా అంతే అని మహిత చెప్పేసరికి అంటే నీ మాటల్లో అర్థం త్రిపద, క్రిష్ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారా అని ఆయన అడిగేసరికి కొన్ని నిజానిజాలు మీకు త్వరలోనే అర్థమవుతాయి. ఇప్పుడు మాత్రం మీరు ఎలాంటి స్ట్రెస్ తీసుకోకుండా నార్మల్‌గా ఉండటానికే ట్రై చేయండని చెప్పి ఆయన్ని లోపలికి తీసుకొని వెళ్ళింది మహిత. అసలు అతను త్రిపదని ఆడుకుందామని ఈ ఊరొస్తే ఇలా అనుకోకుండా తగిలిన పంచాయతీలేంటి అని క్రిష్ మొహం విసుగు ప్లస్ పెయింటింగ్ వేసుకోవడంతో హాల్‌లో మధ్యలోనే నిలబడిపోతే క్రిష్ నువ్విక్కడ ఉంటావా? లేదంటే మా ఇంటికొస్తావా? అని అడగడంతో ఇప్పుడు వెళ్ళిన ఆయన మీ ఫాదర్‌నే కదా! నేనేదో అనుకోని ఇక్కడికి వచ్చాను. నాకు ఉండాలనిపించడం లేదు. రిటర్న్ నేను వెళ్ళిపోతున్నానని అంటూ అతను బ్యాగ్ తీసుకొని వెనుతిరిగేసరికి చాలా సేపటి నుంచి మహితను పిలుస్తున్నా కూడా ఆమె పలకకపోవడంతో శాల్వా కప్పుకొని మెల్లిగా అడుగులో అడుగు వేసుకుంటూ హాల్లోకొచ్చింది త్రిపుద. ఆమె అవతారం చూసి నిజంగా ఫోటోలోనే ఉన్నట్లుగా ఉంది. అది ఏఐ కాదా? నిజమేనా? అని అనుకున్న క్రిష్‌కి తెలిసేలా త్రిపుద దగ్గుతూ అటు ఇటు చూసి మహీ చాలా లోగొంతుతో పిలవటం, శాస్త్రి గారిని కామ్ డౌన్ చేసి ఆయనకు టాబ్లెట్స్ ఇచ్చి బయటకొచ్చిన మహిత, అక్క, బావ ఒకరినొకరు చూసుకుంటూ ఉండడంతో హమ్మయ్య! ఒక తుఫాను వెలిసింది. ఇప్పుడు సునామీ ఎలా ఉంచైపోతుందో అని అనుకుంటూ సైడ్‌కి నిలబడి ఇద్దరిని కూడా అబ్జర్వ్ చేస్తుంది. మహిత కనపడకపోయేసరికి ఇంకో 4 అడుగులు వేసిన త్రిపద ఎదురుగా విగ్రహంలా అలాగే నిలబడి ఉన్న క్రిష్‌ని చూసి ముందు తన భ్రమ అనుకుంది కానీ అతను నిజమే అని తెలిసేసరికి కళ్ళల్లోకి ఆరాధనగా చూస్తూ ఉన్న చోటే నిలబడిపోయింది త్రిపుద. అక్కా ఏంటి? ఏం కావాలి నీకు? అని మహిత అమాయకంగా ప్రమోద్‌ని తొయ్యడంతో త్రిపుర ముందుకు వచ్చింది. క్రిష్‌ని చూస్తూ ఆహా! ఏం లేదు అంటూ తల ఊపిన త్రిపుద ఈయన రావడం కోసం నాతో ఇంత నాటకం ఆడించావా? అని కోపంగా చెల్లెలి వైపే చూసింది. మరి అంత కోపం ఉండదా ఏంటి? నిన్న సాయంత్రం నుంచి త్రిపుద ఎందుకు అని అడుగుతున్నా చెప్పకుండా పెరట్లో మిరపకాయలు వేసి ఘాటు తెప్పించి మరీ దగ్గొచ్చేలా చేసింది. ఉల్లిపాయలతో పోరాడి మరీ త్రిపదకి జ్వరం వచ్చేలా చేసి చల్లనీళ్ళు త్రిపద మొహాన కొట్టి జలుబు ఎఫెక్ట్‌ని యాడ్ చేసింది మహిత. అవన్నీ వాటి పని అవి కరెక్ట్‌గా చేయడంతో అర్ధరాత్రికే త్రిపదకి ఒళ్ళు పేలిపోయే జ్వరం రావటంతో సారీ అక్క నన్ను క్షమించు అని అంటూ జండు బామ్ తలతో పాటు కళ్ళకు కూడా దిద్ది కన్నీళ్ళొచ్చేలాగా చేసిన మహిత ఆమెకు నిండుగా రగ్గు కప్పి ఎలాగోలాగా రేపు చిన్నబాబు వచ్చి చూసేంత వరకు ఇదే అవతారాన్ని మెయింటైన్ చెయ్యి అక్క ప్లీజ్ ప్లీజ్ అని అంటూ త్రిపదకి వినపడకపోయినా మొక్కుకునేసరికి రిజల్ట్ ఇలా వచ్చింది. మహితను కోపంగా చూస్తూనే క్రిష్ వంక తల తిప్పిన త్రిపదకి అతను వీల్‌చైర్‌లో కాకుండా స్టిక్ పట్టుకొని రావటం ఒక ఆనందాన్నిస్తే తన జ్వరం మర్చిపోయి క్రిష్ గారు మీరు నడవగలుగుతున్నారా? అని అంటూ అతని 2 చేతులు పట్టుకొని ఊపుతూ చెప్పింది. పెరట్లో మొత్తం చూడటం అయిపోయిందేమో సత్యపాపకి
లోపలికొచ్చేసరికి త్రిపద క్రిష్ చేతులు పట్టుకొని అతని వంకే ఆరాధనగా చూస్తూ సంతోషపడిపోతుంటే, ఈ పల్లెటూరు దద్దం ఎవరు కృష్ణ అలా పట్టుకుంది అని అనుకుంటూ ఫాస్ట్‌గా వచ్చి త్రిపద చేతులు నెట్టేసిన సత్య, నాకు ఈ అట్మాస్ఫియర్ నచ్చినా కూడా ఈ ఇంట్లో మనుషులు అస్సలు బాగోలేరు. మనం ఏదైనా గెస్ట్ హౌస్ చూద్దాం రా అని పిలిచేసరికి ఎవరు ఈ అమ్మాయి అని అయోమయంగా చూసింది త్రిపద. శ్యామలకి జరుగుతున్న ఒక్కొక్క దానికి బుర్ర గిర్రున తిరిగిపోతూ ఉంటే ఏమైనా చేసుకోండి, చావండి. నా పెద్ద కూతురుతో మేనల్లుడి పెళ్లి జరిగితే నాకంతే చాలనుకుంటూ విసుగ్గా లోపలికి వెళ్ళిపోయింది. క్రిష్ సత్య పక్క నిలబడుతూ తన పేరు సత్యభామ. నా మరదలు అని చెప్పేసరికి పెద్ద మరదలకు ఎక్కడో కాలితే చిన్న మరదలు ఈయన పేరుని ఇప్పుడు సార్థకం చేసుకున్నారు అని అనుకుంది. నిన్నట్లాగా ఎక్కడ శర్మగారితో తిట్టించుకోవాల్సి వస్తుందో అనుకున్న స్మితా పాప చాలా కష్టం మీద స్నానం చేసి రెడీగా ఉండి కమల ఇచ్చిన కాఫీ తాగాక అప్పట్నుంచి ప్రమోద్ కనపడకపోవడంతో ఉగ్గపట్టుకోలేక కమలని అడిగేసింది. పొద్దున్నుంచి నాకు కూడా కనిపించలేదమ్మా. ఇంట్లో కూడా ఎక్కడా లేడు. బహుశా మా అన్నయ్య గారింటికి వెళ్ళుంటాడు. వచ్చేస్తాడులే అని ఆవిడ చెబుతున్నా, పర్లేదండి. నిన్నట్నుంచి ఇంట్లోనే కదా ఉన్నాను. మీ అన్నయ్య గారి ఇంటికి ఎలా వెళ్ళాలో చెప్పండి. నేను వెళ్ళి చూసొస్తాను అని అనడంతో ఆవిడ స్ట్రెయిట్, లెఫ్ట్, రైట్‌లను అర్థమయ్యేలా వివరించి చెప్పి తను చేసిన కొబ్బరి చట్నీ కోడళ్ళ కోసం పంపింది. ఎంతైనా స్మితా పాప కొంచెం షార్ప్ కాబట్టి కమల ఆంటీ చెప్పిన గుర్తులన్నీ కూడా గుర్తుపెట్టుకొని మరీ త్రిపద ఇంటికైతే చేరుకుంది. బయట ఆడుకుంటున్న ఒక పిల్లాడిని ప్రమోద్‌ని ఇక్కడ చూసావా అని అడగటంతో, ప్రమోద్ అన్న లోపల ఉన్నాడుగా అని చెప్పి ఆ పిల్లాడు వేద పాఠశాలకు వెళ్ళిపోయాడు. చిన్ని సర్దుకుంటూ 'మిరపకాయ' సినిమాలో వినమ్రలాగా పద్ధతిగా లోపలికి నడిచిన స్మిత పాప అక్కడున్న కృష్‌ని చూసి తను వేసుకున్న ఒక పక్క పైట కిందకి జారిపోయింది సిగ్గు లేకుండా. ఇదేంటి ఇక్కడ ప్రమోద్ కంటే అందమైన వాడున్నాడు. వావ్! ఆ బాడీ చూడు ఎలా ఉందో హ్యాండ్సమ్ హల్క్ లాగా అని క్రిష్‌కి మనసులోనే పేర్లు పెట్టేసుకున్న స్మిత పైకి మాత్రం ప్రమోద్ ఇక్కడున్నావా? నువ్వు లేక నా మనసేమీ తోచడం లేదు అనడంతో త్రిపదకేమో గాని మహితకి మాత్రం ఒళ్ళు మండిపోయింది. అసలు ఇది చూడు ఏ వాటంలో ఉందో పోయి పోయి దీన్ని ఏదైనా చేశాడు అని అంటే నమ్మేలా ఉందా? కన్ఫర్మ్ ఇదే బావగారికి ఏదో మందు పెట్టేసి కావాలని ఈ డ్రామా ఆడుతుందేమో అని నా ప్రగాఢ నమ్మకం అని అనుకున్న మహిత అన్ని లెక్కలు బయటకు తీస్తాననుకుంటూ ఉంటే ఒక పక్క సత్యేమో కృష్ణ మనం వెళ్ళిపోదాం పద అని అంటూ అతని చేయి పట్టి లాగేస్తుంటే ఆమె టచ్‌కి విసుగ్గా ఫీలైన క్రిష్ త్రిపద చూస్తుందని అతి కష్టం మీద చేతిని అలాగే ఉంచేశాడు. ఇక స్మిత మాత్రం ప్రమోద్ వావ్! ఈ ఇల్లు కూడా చాలా బావుంది. నాకు మీ ఊరు చూపిస్తా అన్నావే ఎప్పుడు అంటూ అతని భుజాన్ని పట్టుకొని కుదిపేస్తూ ఉంటే మహిత కొరకొర చూపులను అబ్జర్వ్ చేసి ఇంకాసేపు ఆమెను కుళ్ళించాలనుకున్న ప్రమోద్ కూడా సైలెంట్ గానే ఉన్నాడు. స్మిత, సత్య ఇద్దరు ఒకరి మొఖాలొకరు చూసుకున్నారు తప్ప తమకేం పట్టదన్నట్టు తమతో వచ్చిన వాళ్ళని లాగడంలో బిజీ అయిపోతే త్రిపద, మహిత ముక్కులు ఎర్రగా అయ్యాయి. వావ్! నా మరదలు నా కోసం ఇలా జెలసీ ఫీలవుతూ ఉంటే ఎంత బావుందో అంటూ ప్రమోద్ మహితని చూస్తూ మురిసిపోతూ ఉంటే ఈ పదానికి మాత్రం ఏం సరిపోతుంది చెప్తా. ముందు ముందు ఇంకా డోస్‌ని పెంచుతా అని అనుకుంటూ క్రిష్ అక్కడే నిలబడేసరికి హాల్‌లోని గోల వినిపిస్తుంటే మెల్లిగా వచ్చిన శాస్త్రి గారు క్రిష్ నువ్వేం అనుకోకపోతే ప్రమోద్ దగ్గర ఉండవా? ఎందుకంటే ఈ ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలున్నారు కదా! చూస్తే బాగోదు. నువ్వు నా మేనల్లుడివి. నా ఇంట్లో పెట్టుకోవడానికి నాకెలాంటి అభ్యంతరం లేదు బాబూ. కానీ నలుగురు చూస్తే బాగోదు. నీతో పాటొచ్చిన ఆ అమ్మాయి మాత్రం ఇక్కడే మాతో పాటే ఉంటుందని చెప్పడంతో ప్రమోద్, క్రిష్ లగేజ్ తీసుకొని ఇంటికి వెళ్దాం రా బ్రో అనేసరికి ప్రమోద్ భుజం వదలకుండా అతనితో పాటు తిరిగి వెళ్ళిపోయింది స్మిత. సత్య మాత్రం హౌ డిడ్ యూ డూ దట్? మేమిద్దరం కలిసే వచ్చాం కదా! పర్లేదు ఇద్దరికీ ఒకే రూమ్ ఇవ్వండి. వి కెన్ అడ్జస్ట్ లేదంటే నేను కూడా క్రిష్‌తో పాటే ఆ ఇంటికి వెళ్ళిపోతానని యాటిట్యూడ్‌గా చెప్పడంతో శ్యామల నోరు కొట్టుకుంటూ బయటకొచ్చింది. అసలు వాడిని అంటూ శ్యామల అనబోతుంటే శాస్త్రి గారు సీరియస్‌గా చూసి గౌరవం ఇచ్చి పుచ్చుకోవడం నేర్చుకో శ్యామల. అది పిల్లల దగ్గర నుంచైనా, పెద్దల దగ్గర నుండైనా. అతని పేరు క్రిష్ అని చెప్పేసరికి అదే ఆ అబ్బాయిని మన ప్రమోద్ రమ్మన్నాడు. మధ్యలో ఈ అమ్మాయి ఎవరు? ఎందుకొచ్చింది మన ఇంటికి? అని అడగటంతో అక్కలు తెగింపు. బావలో అక్క మీదున్న ప్రేమ బయటకు తెప్పించాలని చూసిన మహిత అమ్మ వీళ్ళిద్దరూ బావమరదలవుతారట. త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటారేమో అని అంట అని చెప్పేసరికి ప్రమోద్ మహిత కాలు గట్టిగా తొక్కాడు. చిన్నగా మూలిగిన మహిత ఎందుకు బావ కాలు తొక్కావని అడుగుతూ ఉంటే శ్యామల ఈ అబ్బాయి గురించి నీకెలా తెలిసే అని సీరియస్‌గా అడగటంతో అంటే అమ్మా అది బావగారు ఇందాక చెప్తుంటే విన్నానంతే అని కవర్ చేసుకున్న మహిత ఇప్పటి వరకు జరిగిన గొడవ చాలు అంటూ సత్యని పక్కకు తీసుకెళ్ళి నీకు మా బావతో అదే క్రిష్ గారితో క్లోజ్‌నెస్ కావాలా అని
రాగానే ఆమె వీక్ పాయింట్ పట్టేసుకుంది మహిత. పాపం త్రిపద కృష్ణని సీరియస్‌గా చూడాలనుకుంటుంది. కానీ చూడలేకపోతోంది. అందుకే దానికి ఉక్రోషం అనే పేరు పెట్టి, "మీరేంటి ఎక్కువ సేపు అలా నిలబడ్డారు? అలా ఉండొచ్చా? కూర్చోండి" అని అంటూ చైర్ లాగి కాఫీ తీసుకొస్తానని శ్యామల చూపులు ఏమాత్రం పట్టించుకోకుండా శాలువాని కప్పుకొని వంటింట్లోకి ఫాస్ట్‌గా నడిచింది త్రిపద. "కన్‌ఫ్యూజన్ అనుకోకండి ప్లీజ్. ఇది బావ మరదళ్ళ సరసం లాంటిది" అని ఒక 2, 3 ఎపిసోడ్స్ ఎంజాయ్ చేయండి. ఆ తర్వాత నుండి ఏం జరగాలో అదే జరుగుతుంది. మీకు క్లారిటీ కూడా వస్తుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ నెగెటివ్ కామెంట్స్ వద్దు. స్టోరీ మాత్రం ఎలా ఉందో చెప్పండి. కథ కొనసాగుతుంది. ఈ కథ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మంచి కథల కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్.